ఈరోజు మన జైరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి నాతో విచ్చేసినటువంటి మన నారాయణఖేడ్ ఇన్ఛార్జ్ సోదరిమణి శశికళ యాదవ్ రెడ్డి గారు, మరి సోదరుడు యువజన కాంగ్రెస్ సెక్రటరీ రాకేష్ షెట్కర్ గారు, మరి సభకు అధ్యక్షత వహించినటువంటి మాజీ ఎంపీపీ మా రామరావు గారు, మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనీష్ పటేల్ గారు, మా యువకుడు గ్రామ పెద్దలు మా శివాజీ పటేల్ గారు, మరి సిరిగాపూర్ సర్పంచ్ స్వప్న గారు, ఇంకా యాదవ్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున అందరికీ గ్రామ పెద్దలు బాలరెడ్డి గారు, తర్వాత ప్రకాష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. పేర్లు తీసుకుంటే లేట్ అవుతుంది. మళ్ళీ వంగదలకి వెళ్ళి వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి, తర్వాత పొట్టుపల్లికి వెళ్ళి వచ్చినటువంటి, గౌడగాంకి వెళ్ళి వచ్చినటువంటి, వంగదలకి వెళ్ళి అన్ని తాండాలకి వెళ్ళి వచ్చినటువంటి పెద్దలకు, యువకులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మొట్టమొదటగా మీకు ఒకటి, ఎంత కష్టకాలంలో 10 సంవత్సరాల నుంచి మనం వనవాసం చేసినాం. ఈ టీఆర్ఎస్ చేసే అరాచకాలు అన్నీ తట్టుకున్నాం. అన్ని విధాలా మనం కష్టపడ్డాం. అన్ని కష్టపడి అంత టఫ్ ఎలక్షన్, ఆ ఎలక్షన్లో మీరు నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7,000 మెజార్టీతో గెలిచినాం. కాకపోతే 58,000 మెజార్టీ కొట్టేసి 7,000తో గెలిచినాం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను. దానికి తగ్గట్టు గెలిచిన 3 నెలలు 4 నెలల లోపలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, సార్ మాది వెనుకబడ్డ ప్రాంతం, మాకు ఇవ్వాలని చెప్తే 50 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు ఈ వాసర్లో కూడా అన్ని తాండాలు కలిపి 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, స్కూల్ బిల్డింగ్ మరమ్మతులకు పెట్టుకోవడం జరిగింది. కేవలం ఇది 4 నెలల్లో మనం సాధించిన ఘనత. ముఖ్యంగా ఇంకొకటి కూడా, అన్ని విధాలు అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు చేయడం జరిగింది. గ్రామ పంచాయత్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, అన్ని కార్యక్రమాలు చేపడతా, అభివృద్ధి కార్యక్రమాలు. ఇక ముఖ్యంగా సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు అయితే మీరు 100 రోజుల లోపల 5 గ్యారంటీలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని, మహాలక్ష్మి పథకం ఒకటి, తర్వాత రుణమాఫీ ఒకటి మనం చేయాల్సి ఉంది. ఇప్పుడు రుణమాఫీ కూడా ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హరీష్ రావుకు ఛాలెంజ్ చేసినారు. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా, నీ రాజీనామా రెడీ పెట్టుకో, హరీష్ రావు గారు రాజీనామా రెడీ పెట్టుకో అని చెప్పారు. ఇక్కడికి వచ్చి కిష్టారెడ్డి గారు చనిపోయిన తర్వాత హరీష్ రావు గారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీకు అందరికీ తెలుసు. అంటే మన తప్పు కాదు. ఇక్కడ మొత్తం దేశమంతా, రాష్ట్రమంతా తెలంగాణ గాలి వీస్తే కూడా, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే కూడా నారాయణఖేడ్లో మట్టుకు స్వర్గీయ కిష్టారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత మీ నియోజకవర్గ ప్రజలందరికీ ఉన్నది. దురదృష్టవశాత్తు 2015లో ఆయన చనిపోవడం, 2016లో హరీష్ రావు వచ్చి కుల సంఘాల పేరు మీద దౌర్జన్యంగా మొత్తం ఓట్లు వేపించుకొని ఆ భూపాలరెడ్డిని గెలిపేయడం జరిగింది. గంగాధర్ మాస్టర్ అయితే నాకు బాగా గుర్తున్నది. తీసుకొని పోయి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ అయింది ఉంటే 5 లక్షల రూపాయలు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఎస్పీ సుమతి ఉండే. రాత్రి పోయి పోలీసు వాళ్ళు పోయి ఆడ పోలీస్ స్టేషన్లో పెట్టు. మేము పోయి ఇక పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు ఇడిపించుకోవాలన్నా, ప్రచారంకు పోవాలన్నా, అది అంత దౌర్జన్యం. అదొకటే కాదు, ఎన్నో గ్రామాలలో, ముఖ్యంగా కంకి మండల, ఎందుకంటే కంకి మండలం అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పేసి పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి పోయి రాత్రి పోయి చిందర వందర చేసి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు దొరికితే కూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. ఇక పెద్దోళ్ళకే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే చిన్నోళ్ళు పరిస్థితి ఏముంటుంది, భయపడతారనే ఉద్దేశం, ఓడగొట్టాలి, సంజీవ్ రెడ్డిని ఓడగొట్టాలి అని చెప్పేసి ఫస్ట్ నాకే పిలిచిన టీఆర్ఎస్లకు. కేసీఆర్ వచ్చి, హరీష్ రావు వచ్చి పిలిచి, మీ నాయనకు మంచి పేరు ఉండే, నీకు మంచి పేరున్నది రా అని చెప్పేసి, అయినా కూడా నేను చెడ్డ పేరు వస్తుంది, మచ్చ వస్తుంది, యునానిమస్ ఇవ్వండి లేదంటే నేను రానని చెప్పిన. అయినా కూడా సరే మేము ఇయ్యమనంటే నా అదృశ్యం ఎట్లుంటే అట్లయితే అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలసిపోకుండా, నిద్ర లేకుండా, భయపడకుండా
వారు చేసిన అరాచకాలను ఎదుర్కొంటూ ప్రజా సమస్యల మీద కొట్లాడి ఈరోజు మళ్ళీ ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. మీ అందరి కోఆపరేషన్ వల్ల, మీ అందరి సహాయ సహకారం వలన ఈరోజు సంజీవ్ రెడ్డి గెలిచిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్తా ఉన్నాం. ప్రతిపక్షంలో కొట్లాడి గెలిచిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు భయపడతామా? అరాచకత్వాన్ని భయపడతామా? అభివృద్ధి సాధించుకుందాం, మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోయి అభివృద్ధి సాధించుకుందామని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సోదరుడు ఇప్పుడే చెప్పడం జరిగింది, సర్వే నంబర్ 12లో ఎందుకంటే పరిశ్రమలు తీసుకురావాలి, మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినాం. సర్వే నెంబర్ 12లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పినారు. ఆయన 2000 ఎకరాలు అడిగాడు. మరి మనం ఎంత ఉన్నదో ప్రభుత్వ భూమి తెలియదు. 115 ఎకరాలు. సరే, ఇది కూడా మన దాంట్లో అకౌంట్లోకి తీసుకుందాం. కానీ తక్కువ శ్రీధర్ బాబు గారు ఏం చెప్పినారంటే ఒక 500 ఎకరాలు ఉండాలని చెప్పారు. 115 కాదు, 500 ఎకరాలనే మినిమం చూపించండి. లేదంటే రైతులకు కూడా, రైతుల భూమి ఉన్నా సరే కాంపెన్సేషన్ ఇప్పిస్తా, 15 లక్షల రూపాయలు ఎకరానికి ఇప్పిస్తా. మరి అది మీకు అంత 15 లక్షల లోపల ఎవరైనా అమ్మే రైతులు ఉంటే 500 ఎకరాలు 1000 ఎకరాలకు కూడా 15 లక్షల రూపాయల వరకు కూడా మీకు ఎకరానికి ఇప్పిస్తా. ఎవరు రైతులు రెడీ ఉంటే అమ్మనికి, ఏ భూమి అయినా సరే, పంట బండని భూమి అయినా సరే 15 లక్షలకి ఇచ్చేది ఉంటే చెప్పండి, 1000 ఎకరాలు జమ చేయండి, ఖచ్చితంగా పరిశ్రమలు మీ ప్రాంతంకే తీసుకొస్తా అని చెప్తా ఉన్నాం. తర్వాత ఎంతోమంది వలసలు పోతూ ఉన్నారు ఇక్కడ నుంచి, వారికి అందరికి ఉపాధి కలుగుతుంది. ఎంతోమంది యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించిన వారం అవుతాం. ఎందుకంటే అది చాలా మనకు ప్రాధాన్యత ఉన్నటువంటి సమస్య. తర్వాత ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనకు అన్ని సబ్స్టేషన్లు మీరు చెప్పారు. ఈరోజు ఏమంటున్నారు, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందట. వెనకటి కరువు చూడలేదా మనం? కరెంటు చూడలేదా? కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయిందట. ఏమి లంగమాటలు కాకపోతే ఇవన్నీ. కరువు ఆనబడకపోతే మనం కారణమా? వెనకటికి నీళ్ళు దాపింది మొత్తం కంటి మండలంకు ఎన్ఏపి ద్వారా అక్కడ మంజీరం నీళ్ళు తీసుకొచ్చిన స్థాపిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అందోల్, జైరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఈ మిషన్ భగీరథ రాకముందే బాగారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు, శివరావు షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కృష్ణారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు నీళ్ళు దాపిన ఘనత కాంగ్రెస్ పార్టీది. హరీష్ రావు వస్తాడు, హరీష్ రావు వచ్చి మళ్ళీ అదే పాత కథ, బోరించకు పిల్లనియకూడదు, అద్నూరుకి ఎద్దునియకూడదు. ఏమనంటే చిమ్నీబాయి పేరు చెప్తాడు. చిమ్నీబాయి మంచం పెట్టుకొని స్నానం చేస్తుండంట, ఆ నీళ్ళు బట్టలు ఉత్తుకుంటున్నారంట. ఏమో ఉన్నదా పరిస్థితి? ఇప్పటికీ అదే పాట పాడతాడు. ఇంకా ఆయన వచ్చి ఆ చిమ్నీబాయిని తీసుకొని పోయి ఆ కేసీఆర్ సభలో పక్క కూర్చోబెట్టుకున్నారు. చెప్పు, మనకు బోర్గి తాండ కానీ జీర్గి తాండ కానీ అంత అధ్వాన పరిస్థితుల్లో మనం ఉన్నామా? శివరావు షెట్కర్, కృష్ణారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఆ రోజు మనం నీళ్ళు దాపినాం. అన్ని బోరేసి అన్ని పైప్ లైన్ చేసుకొని నీళ్ళు తాగినాం. అన్ని తాండాలకు అప్పుడు, ఎందుకంటే బోర్ల ద్వారా నీళ్ళు దాపినాం. ఎన్ఏపి పథకం లేకముందు, ఎన్ఏపి పథకం వచ్చిన తర్వాత నల్ల నీళ్ళు తాగినాం. కానీ నీళ్ళే లేవంటాడు ఇంకా హరీష్ రావు వచ్చి. మన నారాయణఖేడ్ ఒక కన్ను, సిద్దిపేట ఒక అన్నాడు. మీకు సిద్దిపేట పోయి ఎవరైనా సోదరులు ఉంటే అక్కడ పనిచేసే వాళ్ళు పోయి చూడండి. ఉన్న పైసలు బడ్జెట్ మొత్తం సిద్దిపేటకి ఎత్తుకపోయాడు. ఎన్నోసార్లు నేను ఛాలెంజ్ చేసిన, ప్రతిపక్షంలో ఉండి హరీష్ రావు మీటింగ్ ఉన్నా, కేసీఆర్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెడుతుంటే నేను. తర్వాత వాళ్ళ మీటింగ్ అయిపోయాక మరి తెల్లారి ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు చూసినారు. నేను వాళ్ళకి తిట్టిందంటే టీఆర్ఎస్ వాళ్ళకు సంజీవ్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన ఘనత నాకుండదని చెప్తా ఉన్నా. అందరు భయపడుతున్నారేమో, నేను ఎక్కడ భయపడలేదు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నా మీద 5 కేసులు పెట్టినరు, 5 కేసులు పెడితే కూడా నేను భయపడలేదని చెప్తా ఉన్నా. అయితే అన్ని మొత్తం ఉన్న బడ్జెట్ మొత్తం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తీసుకొని పోయారు. శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నా నారాయణఖేడ్కు కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినరో, తర్వాత మీరు సిద్దిపేటకి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుపోయినరు చెప్పాలి, లెక్క చెప్పాలి అని చెప్తే దానికి ఏం సమాధానం లేదు. ఇది ఇక భూపాల్ రెడ్డికి అయితే నోట్ల నాలుక లేదు, ఆయన ముఖ్యమంత్రికి మాట్లాడాడు, హరీష్ రావుకి మాట్లాడాడు. కానీ అదృష్టం కొద్దీ మేమిద్దరం కొట్లాడితే ఎమ్మెల్యే అయ్యాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే కాకుండా అని చెప్తున్నా. తర్వాత సోదరులారా, మీరు నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే
జడ్పీటీసీగా చేసిన నేను, తర్వాత ఎంపీపీగా కూడా చేసిన. ఈ ఎంపీపీ జడ్పీటీసీ అయితే పెద్ద పోస్టులు అయిపోయాయి. ఖాళీ కిష్టారెడ్డి సాబ్తో పనిచేసిన కార్యకర్తలే అధికారులకు ఎవరికి లెక్క పెట్టారో అధికారులతోని కొట్లాడి పని తీసుకున్న ఘనత మన కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నది. ఎందుకంటే కిష్టారెడ్డి గారితో ఎవరు సహవాసం చేసినారో ప్రతిదీ కానూన్ నేర్పిండు ఆయన. ఇక నేను కూడా ఆయనతోని ఎంపీపీగా జడ్పీటీసీగా పనిచేసిన. నాకైతే ఎట్లయినా నేర్పుతారు కదా కానూన్ నేర్పడా. అదే బలం మీద ఈ రోజు వరకు అందరు ఏం చేస్తారు, ప్రతిపక్షంలో ఉండగానే ఓడిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోతారు. మేము ఎందుకురా కిరికిరి, సర్కారు మాది కాదు, సర్కారు వాళ్ళ వేరే ప్రభుత్వం వచ్చింది, మరి మనోళ్ళు అందరూ ఓడిపోయినరు, మనకి ఎందుకు అంటారు. నేను అట్లా అనలేదు. 10 సంవత్సరాల నుంచి మా కిష్టారెడ్డి గారు, మా నాయన గారు నేర్పిన కానూన్ ప్రకారం, ఆయన నేర్పిన ఎట్లయితే పనితనం వలన ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పార్టీతోని కొట్లాడి ఈరోజు మనం విజయం సాధించుకున్నామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఇదే పరంపర కొనసాగిద్దాం. అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా నారాయణ ఖేడ్ను తీర్చిదిద్దాలని నాకు ఉన్నది. సబ్స్టేషన్ల గురించి నేను ఇప్పుడు చెప్తూ ఎందుకంటే కరువు వచ్చిందంట, కరెంటు పోయిందంట. మనం అన్ని కరువు మనం బాధ్యులమా? మనం వర్షం పడకపోతే అన్ని విధాల దీన్ని ఇంకా అన్ని చెరువుల ద్వారా దీన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఇది బసవేశ్వర ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిపెండ్ అయింది. 1,24,000 కోట్లు తీసుకొని పోయిన దానికి కాళేశ్వరం ప్రాజెక్టు. ఉపాధి హామీ ఇచ్చే పైసలు అక్కడనే, సర్పంచ్లకు ఇచ్చే పైసలు అక్కడనే, గుత్తేదారులు పనిచేసిన దానికి 3 సంవత్సరాల నుంచి బిల్లుల పైసలు అక్కడనే అన్నీ తీసుకొని పోయి ఉన్నపై ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే 10 లక్షలు ఉంటే 3 లక్షలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ల తాండాలల్లో ఎస్సీ కాలనీలో ఖర్చు పెట్టాలి. దామోదర్ రాజనరసింహ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం చేసినాం. ఆ పైసలు కూడా ఖర్చు పెట్టకుండా తీసుకొని పోయి కాళేశ్వరం లేచి గంగలో కలిపిండు. మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ రిపేర్ చేయని కూడా రాదని చెప్తా ఉన్నారు నిపుణులు. అది మంచిగా ఉంటేనే మనకి బసవేశ్వరం నీళ్ళు వస్తాయి. కానీ అది ఎప్పుడైతుందో తెలియదు. కాబట్టి మొన్న శంకరంపేట వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకి ఏదైతే కాళేశ్వరంతో 8 టీఎంసీల నీళ్ళు ఏదైతే మనకు అలాట్ చేసినరో 3 నియోజకవర్గాలకు కలిపి ఆ 8 టీఎంసీలు నిజాం సాగర్కి ఇవ్వకుండా నారాయణ ఖేడ్లని ఆ సింగూరు నీళ్లు నారాయణ ఖేడ్కే ఇచ్చి మనం మొత్తం పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ నల్లవాగుకు మనం తీసుకొని పోయి పైప్ లైన్ వేసి దారిలో ఉన్న మొత్తం 3,000 ఎకరాలకు కూడా మనం సాగు చేయాలని చెప్పేసి ఆ ప్లాన్ రూపొందించడం జరిగిందని చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకెన్నో చెరువులు కుంటలు కూడా మనం మళ్ళీ పునరుద్ధరించాలి. ఇంకొకటి భూమి ప్రాబ్లం అయింది. ఎక్కడ పోయినా భూమి ఎన్నిక తయారు లేరు, లేదంటే ఆల్రెడీ 4-5 చెరువులు శాంక్షన్ చేసినవి ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక కరెంటు గురించి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు ఫ్యాక్టరీలు అన్నీ తయారు చేసి పెట్టిండు. కరెంటు ఫ్యాక్టరీలు తయారు చేసి పెట్టి రాజశేఖర్ మనకు ప్రభుత్వం దిగిపోయినాక సర్ప్లస్ కరెంటు ఉండే. మనతోనే కాదు దేశంలో మొత్తం ఎక్కడైనా కూడా కరెంటు తక్కువ పడకుండా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో. అటువంటిది పోయి ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా కొత్తది కట్టలేదు. కరెంటు తయారయ్యే ప్రాజెక్టు ఒక్కటి కూడా కట్టలేదు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి గతంలో శాంక్షన్ చేసింది, సరిగ్గా కొత్త టెక్నాలజీ ఉపయోగం లేదు, పాత పద్ధతులనే కరెంట్ తయారు చేయాలని చెప్పేసి ప్రపోజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇవ్వకపోతే అది అట్లనే పడింది. కొత్తగా ఒక్క యూనిట్ కూడా వీళ్ళు ఉత్పత్తి చేయలేదు. ఇప్పుడు మళ్ళీ డిమాండ్ ఎక్కువైంది. ఇప్పటికీ కరెంట్ డిమాండ్ ఎక్కువైంది, కరెంటు పోతున్నది. వీళ్ళేమో దుబారా అవసరం ఉన్నా లేకున్నా 24 గంటలు ఇచ్చారు. 24 గంటలు రైతులకు కరెంట్ అవసరమా అని రేవంత్ రెడ్డి గారు అంటే దాన్ని కూడా తప్పుదో పట్టించి ఆయన మీద కూడా అలిగేషన్స్ పెట్టిండ్రు. కాంగ్రెస్ వస్తే 24 గంటలు కరెంటు దొరకదని చెప్పేసి. అటువంటిది కరెంట్ ఈరోజు కూడా కరెంటు బయటికి వెళ్ళి కొనకుండా ఈ మహాత్ముడు ఏం చేసిండు కేసీఆర్, ఆయన కమిషన్ల గురించి ఛత్తీస్గఢ్ నుంచి 8 రూపాయలకు ఒక యూనిట్ కరెంటు కొన్నాడు. కొని 24 గంటలు ఇచ్చాడు. 3-3.5 రూపాయలకు ఒక యూనిట్ దొరుకుతుండే బయట. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటే 3.5 రూపాయలకు యూనిట్ ఇవ్వడానికి తయారుండే. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొనకుండా ఛత్తీస్గఢ్కి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటే 8 రూపాయలకు యూనిట్. అంటే కమిషన్ల గురించి వాళ్ళు కూడా ఇచ్చేది 3-4 రూపాయలే పడుతుంది, కానీ మిగిలిన 4 రూపాయలు ఈయనకి యూనిట్ కాడ కమిషన్. అట్లా చేసి బర్బాద్ చేసిండు. 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు కరెంటు మీద. కరెంటు తయారు చేసుడు ఇచ్చిపెట్టి 80,000 కోట్లు అప్పు చేసిండు.
అవన్నీ రేవంత్ రెడ్డి గారు తీరుస్తూ ఉన్నారు. అప్పు చేయకుండా కరెంట్ ఇస్తున్నాడు మనకు, అప్పు చేయకుండా 20 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. పోతే 2-3 గంటలు అప్పుడప్పుడు ట్రిప్ అయ్యి ఎక్కువ డిమాండ్ అయింది, ఎక్కువ లోడ్ పడి పోతే 2-3 గంటలు కరెంట్ పోతున్నదేమో, కానీ ₹1 కూడా అప్పు తీసుకొస్తలేడు కరెంటు మీద. అది రేవంత్ రెడ్డి ఘనత అని చెప్తా ఉన్నాం. తీసుకురావచ్చు ఈరోజు కూడా. ఆ ₹8 కరెంటు మనం కూడా కొనుక్కొని 24 గంటలు కరెంట్ ఇవ్వచ్చు. కానీ అది న్యాయమా? అప్పు చేయకుండా 20 గంటలు కరెంట్ ఇస్తున్నాయమా? మీరే చెప్పండి. ఆ అప్పు తెరుపుకుంటా 20 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, 24 గంటలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కాదు 24 గంటలు ఇవ్వాలి రైతులకు, కానీ ప్రతి ఒక్కరికి కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఉన్నది అందరికీ కాంగ్రెస్ నాయకులకు. కానీ డిమాండ్ ఎక్కువై ఒక్కోసారి ట్రిప్ అయిపోతూ ఉన్నది. కాబట్టి ఇంకా ఎక్కువ సబ్స్టేషన్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కరెంటు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఇంకా కూడా పెట్టవలసిన అవసరం ఉన్నది. సోలార్ ఎనర్జీ కానీ వాయు విద్యుత్, పవన విద్యుత్ కానీ ఇవన్నీ ఇంకా తయారు చేయడానికి ప్లాన్లు వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి. దాంట్లో భాగంగా మీరు చెప్పినారు వాసర్ సబ్స్టేషన్ గురించి. వాసర్ ఒకటే కాదు, కిషారెడ్డి గారే గతంలో వాసర్ సబ్స్టేషన్ మనమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, కిషారెడ్డి గారు చేసిండ్రు. కంటి సబ్స్టేషన్ కిషారెడ్డి గారు చేసిండ్రు, తడ్కల్ సబ్స్టేషన్ కిషారెడ్డి గారు చేసిండ్రు, సిర్గాపూర్ సబ్స్టేషన్ కిషారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు చేసింది ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీకు అన్నీ మనమే చేసుకున్నాం. ఈరోజు వచ్చి కాంగ్రెస్ వచ్చిందంట, కరెంటు పోయిందంట. అందోల్ జైరాబాద్ నియోజకవర్గాల్లో లేనన్ని సబ్స్టేషన్లు కిషారెడ్డి గారు ఆ రోజే శాంక్షన్ చేయించుకున్నాడు. 132 kV సబ్స్టేషన్ కూడా విజయభాస్కర్ వచ్చినప్పుడు నారాయణగిరిలో పెద్ద సబ్స్టేషన్ పెట్టినాం మనం. ఆ పెద్ద సబ్స్టేషన్ తర్వాత మళ్ళీ ఆయన చనిపోకంటే ముందు 132 kV పెద్ద సబ్స్టేషన్ ఒకటి ప్రపోజ్ చేస్తే నేను ఎంపీపీ ఉంటే, ఆయన చనిపోయినాక పద్మా దేవేందర్ రెడ్డి వాళ్ళందరూ ప్రచారంకి వచ్చిండ్రు. ఒక సభలో నేనే చెప్పిన 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేసింది, ప్రపోజల్ పంపినరు, శాంక్షన్ అయి ఉన్నదమ్మా, రెడీ ఉన్నది, చూడుండి శాంక్షన్ చేపిమనంటే హరీష్ రావుకి చెప్పి 132 kV సబ్స్టేషన్ వాళ్ళ హయాంలో శాంక్షన్ చేసిండ్రు. చేసి ఏమన్నారు, రాపర్తి కాడ జాగలేదు, రామరెడ్డిపేట తీసుకుపోయినారు, రామరెడ్డిపేట కాడ జాగలేదు అని మునిగేపల్లి తీసుకుపోయారు. ఆఖరికి చూస్తే అది ఎక్కడ కూడా లేదు, కాగితాలకే పరిమితమైంది. నేను గెలిచిన తర్వాత మళ్ళీ విద్యుత్ మంత్రి బట్టి విక్రమార్క దగ్గరికి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ప్రపోజల్ పెట్టించి జాగా కావాలని చెప్పేసి కంటిలా 132 kV సబ్స్టేషన్ గురించి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను చెప్తా ఉన్నా. 5 ఎకరాల జాగా కావాలంటే 5 ఎకరాల జాగా కూడా ఎంఆర్ఓ మొత్తం సర్టిఫై చేసి ఇచ్చిన ఇది కాంగ్రెస్ పార్టీ పనితీరు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే 132 kV లాస్ట్ వాళ్ళు ఆడ కల్లేరులో పెట్టుకున్నారు. కల్లేరులో పెట్టుకుంటే కరెంటు 132 kV పెద్ద లైన్ ఆందాకనే వస్తుంది. నేను లాస్ట్ బార్డర్ వరకు తీసుకురావాలని కంటి వరకు తీసుకొని వస్తే తోవలో ఉన్న ఎక్కడ కూడా మనము 132 kV పెద్ద లైన్ మనకు పరిశ్రమలు పెట్టని ఏదన్నా పెట్టని ఉపయోగపడుతుందని చెప్పేసి ముందు చూపుతోని ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత సోదరులారా, ఇంకా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఏం రాజకీయమో ఇక నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళ గురించి మాట్లాడితే మొన్న ఒక ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఏదో ఇంటర్వ్యూలు వచ్చింది. టీఆర్ఎస్ నాయకులు మన ఏం చెప్పిన దాంట్లో అంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక మర్డర్ల రాజకీయం, హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి మీకు బాగా తెలుసు. సింగారపోగడ తాండలు ఏమైందని మీకు అందరికీ తెలుసు. సీసీ రోడ్ వేయించినాము, మిగిలిన కంకర అమ్ముకున్న దగ్గర కొట్లాట అయితే వాళ్ళు పాత కక్షలతో కొట్లాడుకొని ఆయన ఒక యువకుడు చనిపోతే దాన్ని కూడా మొత్తం రాజకీయం చేస్తున్నారు. ఒక ఫోన్ కూడా చేయలేదు. ఇప్పటికీ నేను పోలీస్ స్టేషన్లకు ఫోన్ అవసరం సార్, ఏదన్నా అవసరం పడితే న్యాయం చేయండి అంట. మా నాయన కూడా అట్లే ఉండే, కిష్టారెడ్డి గారు కూడా న్యాయం చేయండి ఏమున్నదో అని చెప్పేసి అంటుండే. భూపాల్ రెడ్డి ఏమో అట్లా కాదు, వాడు కాంగ్రెస్ వాడు వాడి మీద కేసు పెట్టుండి, వీడు మా టీఆర్ఎస్ వాడు వీని మీద కేసు తీసేయండి, మొత్తం 10 ఏళ్ళు ఇదే చేసిండు. నేను ఫోన్ చేయకుంటే మళ్ళా సిర్గాపూర్ కార్యకర్తలు నా దగ్గరికి వచ్చిండ్రు. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు అక్కడ పంచాయతీ పనికి పోతే వాళ్ళ 3 పేరు కూడా దాంట్లో కేసులో ఇరికియాలని ప్రయత్నం చేసిండ్రు ఈ భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు. అప్పుడు నేను చెప్పిన ఎస్పీకి డిఎస్పీకి వాళ్ళందరికీ చెప్పి, సార్ ఇది హత్యా రాజకీయం కాదు, వాళ్ళు కొట్లాడుకొని కేసు ఇది, అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను ఇన్వాల్వ్ కాలేదు, ఫోన్ కూడా చేయలేదు, కానీ అనవసరంగా మా 3 కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ పేర్లు రాస్తే మట్టుకో మంచిగా ఉండదని చెప్పిన. మళ్ళీ దాన్ని ఎట్లా చేసిండ్రు, కంటికి వచ్చి సిఐ ఆఫీస్ ముంగట మళ్ళీ ధర్నా,
టీఆర్ఎస్ వాళ్ళ కనీసం ఇంగిత బుద్ధి ఉన్నదా అని చెప్పేసి నేను సభాముఖంగా అడుగుతా ఉన్నాను. ధర్నా చేసి కేసులు పెట్టిస్తారు మీరు. అట్లాంటే మొత్తం ధర్నాలే ఉంటున్నాయి. కాబట్టి ఇట్లాంటిది కక్షపూరిత రాజకీయాలు నేను ఎంకరేజ్ చేస్తలేను. నేను అందరిని మనోళ్ళకే చెప్తున్నా, కొన్ని జాగాల్లో సంజీవ్ రెడ్డి గెలిచిండని మనోళ్ళు దౌర్జన్యం మీద వాళ్ళ మీద కార్యకర్తల మీదకి పోతే వద్దు, అట్లా పోవద్దు అని చెప్తున్నాను నేనే. మనం తప్పు ఒకవేళ వాళ్ళు చేసి మన మీద దౌర్జన్యంకి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కానీ మనం దౌర్జన్యం చేయకూడదని చెప్పేసి అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి మీకు చెప్పవలసింది, ముఖ్యంగా ఇక్కడ వాసర్ ఇప్పుడు ఈరోజు వచ్చిన గ్రామాలు తీసుకుంటే కేవలం మనకు 8 బూత్లలో 3 బూతులలోనే మనకు ఓట్లు ఉన్నాయి, మెజార్టీ ఉన్నది. 5 బూత్లలో మెజార్టీ లేదు. వాసర్ గ్రామంలో 30-35 మెజార్టీ ఉన్నది. తర్వాత వంగ్దల్ తాండల మెజార్టీ 50-40 ఆడ మెజార్టీ ఉన్నది. వంగ్దల్ ఊర్లో మైనస్, వాసర్ తాండలలో మైనస్, గౌడ్గాంలో మైనస్, పొట్టుపల్లిలో మైనస్. అన్నీ మొత్తం వాళ్ళకే టీఆర్ఎస్ వాళ్ళకే మెజార్టీ ఉన్నది. పనులేమో మనం చేసినాం, వాళ్ళు చేసిన పని ఏం లేదు. సరే గౌడ్గాంలో అన్ని కొట్లాటలు గిట్ల పంచాయతీలు ఉండే, ఇప్పుడు అందరు రమేష్ గిన మన పార్టీలోకి వచ్చిండ్రు, సంతోషం. ఆడ కూడా చెప్తున్న అందరికీ పాతోళ్ళు కొత్తోళ్ళు కలిసి పనిచేయండి, ఏం కొట్లాటలు గిట్లాటలు పెట్టుకోవద్దని చెప్పేసి. అరే మా మీద కేసులు పెట్టినప్పుడు అని కోపం ఉంటుంది లోపల, అటువంటివన్నీ మర్చిపోయి అందరు కలిసికట్టుగా పనిచేయాలని మేము చెప్తా ఉన్నాం. ఇంకోటి అడిగినారు, మండలంకు పోనికి ఎట్లా చేయాలి, మేము మండలం పోనికి బస్సు సౌకర్యం లేదంటే డిఎంతో మాట్లాడి ఆల్రెడీ నాగన్పల్లిలో అడిగినారు. నాగన్పల్లి వరకు వచ్చే బస్సును కంటి దాకా నడిపించాలని చెప్పినాం. బోర్గి వాళ్ళు అడిగినారు బస్సు వేయాలని, బోర్గి వరకు కూడా బస్సు పోయి మళ్ళీ మధ్యాహ్నం 2-3 రోజులు ఎందుకు బంద్ అయిందంట, అది కూడా చూస్తూ ఉన్నాం. బోర్గి దాకా కూడా మళ్ళీ బస్సు వేపిస్తాం. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగినారు కంటికి వెళ్ళి ఏదైనా ఒకటి కంటి టచ్ చేసే బస్సు వయా గౌడ్గాం సిర్గాపూర్ మీదకి వెళ్ళి మళ్ళీ నిజాం సాగర్ కల్లేరుకి వెళ్ళన్నా ఎట్లా రూట్ చూసి పొన్నం ప్రభాకర్ గారికి అడిగిన 8 బస్సులు కొత్త ఇచ్చిండు. ఇంకా 15 బస్సులు కావాలని అడిగితే 10 బస్సులు కొత్త ఇస్తా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నా. అయితే మీకు కోరుకున్నది ఒకటే, సురేష్ కుమార్ షెట్కార్ గారు ఇప్పుడు ఏదైతే ఎంపీకి నిలబడ్డారో నేను 8 బూత్లల్లో మైనస్ అనే మాట ఉండకూడదు, అన్ని బూత్లల్లో ప్లస్ ఉండాలి. మళ్ళీ ప్లస్ వచ్చిన బూత్లల్లో డబల్ మెజార్టీ ఉండాలి. ముఖ్యంగా ఒకటి నాకేం అది ఇది పెద్ద కోరికలు ఏం లేవు నాకు. రేవంత్ రెడ్డి గారు కూడా నేను సార్ నారాయణ ఖేడ్కు మినిస్టర్ రాలేదు, ఏమైనా అవకాశం ఉంటే మినిస్టర్ ఇవ్వమని నేను అడగకుండా వేరే వాళ్ళందరూ అడిగితే కూడా నేను అడగలేదు. సార్ నాకు నారాయణ ఖేడ్కు మినిస్టర్ ఇస్తారా లేదా అవసరం లేదు, నేను ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు బడ్జెట్ ఇవ్వండి సార్ అని చెప్పిన. ఎన్ని అడిగితే అన్ని. మీరు చూసిండ్రు కిషారెడ్డి గారు కూడా వెనకటికి అందరు చెన్నారెడ్డి కాడికి వెళ్ళి పట్టుకొని రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరు ముఖ్యమంత్రులను తీసుకొని వచ్చిండ్రు. నేను కూడా మొన్న చెప్పిన సభలో కొడంగల్ ఎట్లున్నదో నారాయణ ఖేడ్ అట్లున్నది, కొడంగల్కి ఎంత ఫండ్ ఇస్తారో సార్ అంటే చారానా మాకు ఇవ్వండి అని చెప్పిన. నేను కొడంగల్కు 1000 తీసుకపోతే 1000 కోట్లు పెట్టుకుంటాడు, ఎట్లయినా కేసీఆర్ పెట్టుకున్నాడు, ఈయన కూడా పెట్టుకుంటాడు, కానీ మనకు కూడా ఇవ్వాలని చెప్పేసి అడిగిన. నేను ఇదొకటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి మనం 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే ఒక్క అవకాశం ఇచ్చారు నాకు. అందులో అదృష్టం కొద్దీ ప్రభుత్వం కూడా వచ్చింది, డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినరు. ఇప్పుడు నా ఒకటే కోరిక, అందరు వెనక నుంచి అప్పారావు షెట్కార్ దగ్గర నుండి బట్టి భూపాల్ రెడ్డి వరకు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంతోమంది అంతనో ఇంతనో అభివృద్ధి చేసినారు. అందరికీ భిన్నంగా నారాయణ ఖేడ్ను అందరికంటే ఎక్కువ అభివృద్ధి చేసి 5 సంవత్సరాల చూపించాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. దానికి మీ అందరి సహకారం అవసరం. ఎట్లా మీరు ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో కానీ, తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ, మళ్ళీ కోఆపరేటివ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ గెలిపించి ప్రెసిడెంట్ మనోడు ఉండాలి, సర్పంచులు ప్రతి గ్రామంలో మనోళ్ళు ఉండాలి, తర్వాత సింగిల్ విండో చైర్మన్లు కూడా అందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు గెలిపించుకుంటే నా చెయ్యి మజబూత్ అవుతుంది, నేను మీకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతా, ఎక్కువ ఫండ్స్ తీసుకురాగలుగుతా అని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.